పేరు సముద్రాల అజయ్. నేను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నా. ఈ మధ్య గోరక్షణ సేన అని ఒక మార్వాడి శ్యామ్ అనే బ్రదర్ కు ఫోన్ చేసి మరి బెదిరింపు మార్వాడీల పైన నువ్వేంద్ర బాబు అని చెప్పి మరి బూతులు తిడుతూ మాట్లాడడం ఈ మధ్య ఫోన్లో మరి వైరల్ అవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, మార్వాడీలు రాజస్థానీ కల్చర్, మార్వాడి కల్చర్, గోబ్యాక్ అనేది తప్పు కాదు. మేము కూడా చెప్తున్నాం మార్వాడి కల్చర్ గోబ్యాక్ అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు తెలంగాణలో రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక దోపిడీ చేయడానికి, దాడి చేయడానికి వచ్చినటువంటి దొంగలు వీళ్ళు. వీళ్ల వెనుక భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? తప్పేముందండి, దేశంలో ఎక్కడైనా బతకొచ్చన్నారు, బ్రతకడానికి ఎక్కడైనా వెళ్లొచ్చు, తప్పులేదు. కానీ దళితుల పైన దాడి చేయడం, మనుషులను చిన్నచూపు చేయడం, దాడి చేసి మాట్లాడడం, నువ్వెవర్రా మాట్లాడడానికి, నువ్వెవర్రా ఆడడానికి లంచగొడ కారణం. లేదంటే ఆ రోజు మోంజామియా మార్కెట్ లా ఒక దళితుని పైన కారడ్డం ఉంది, బ్రదర్ కొంచెం పక్క పెట్టాలంటే తన మీద దాడి చేసి కొట్టడం జరిగింది. మరి దీనిపైన మాధవీలత మాట్లాడుతూ ఉన్నది. మాధవీలతను కూడా అడుగుతా ఉన్నాం, మీరు మార్వాడి కల్చర్ గోబ్యాక్ అంటే మేము కల్చర్ గోబ్యాక్ అంటున్నాం, కల్చర్ ను గోబ్యాక్ అంటున్నాం. ఇవాళ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమం లోపల ఆంధ్ర వలసలవాదులను తెలంగాణ ఉన్నటువంటి కవులు, కళాకారులు కొజ్జాలు, ఆంధ్ర కొజ్జాలని పాటలు పాడారు. ఎంతో బూతులు తిట్టుకుంటా పాట రాయడం జరిగింది, పాడడం జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయిన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ వీళ్ళు ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ కుట్రలో భాగమే. నార్త్ ఇండియా నుండి ఉత్తర రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఏరియాల, బీహార్ నుండి వచ్చినటువంటి వీళ్ళంతా కూడా ఇక్కడ ఆర్థిక దోపిడీ చేయడానికి ఒక ప్లాన్ ప్రకారము వీళ్ళంతా భారతీయ జనతా పార్టీ నాయకులు, వీళ్ళ ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీలందరూ వీళ్ళ భారతీయ జనతా పార్టీకి డొనేషన్ చేయడము, వీళ్ళు వాళ్ళ వెనుక ఉండి కాపాడము. ఇవాళ శ్యామ్ మాట్లాడిందంటే తప్పేముందండి? అవును, 100% చెప్తా ఉన్నాం. తప్పకుండా మార్వాడి గోబ్యాకు అనేది ఉద్యమము తప్పకుండా తెలంగాణలో లేస్తుంది. మీరు బతకడానికి వచ్చారు, తప్పులేదండి, బతకడానికి వచ్చారు, తప్పులేదు. కానీ తెలంగాణ కల్చర్ను అవమానిస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఇవాళ సంజయ్ అన్నని అడుగుతా ఉన్నాం. సంజయ్ అన్న మీరు చెప్తా ఉన్నారు మార్వాడీలే సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు కదా అని. అన్న, మీరు ఒక కేంద్ర మంత్రిగా సనాతన ధర్మం అనేది బానిసత్వాన్ని చెప్తా ఉంది. మీరు బానిసత్వాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. సనాతన ధర్మం ఏం చెప్తా ఉందన్న? కులాన్ని చెప్తా ఉంది. నిచ్చెన మెట్ల కులాన్ని పాటించమని చెప్తా ఉంది సనాతన ధర్మం. మరి దానికి మీరు సనాతన ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారంటే వాళ్ళు దాడి చేస్తే మేము ఊరుకుంటామన్నా? తెలంగాణ సంగతి వాళ్ళకు తెలియదు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థ వాళ్ళకు తెలియదు. వాళ్ళు అట్లా మళ్ళొకసారి రిపీట్ అయితే తప్పకుండా అది రుచి చూస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇది ఉత్తరప్రదేశ్ కాదు, మార్వాడి సోదరులకు చెప్తా ఉన్నాం, ఇది మీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ కాదు, ఇది తెలంగాణ. జాగ్రత్తగా ఉండండి. బతకడానికి వచ్చారు, బతకండి, తప్పులేదు. కానీ మీరు మా పైన దాడి చేసేటువంటి వ్యవస్థలు ఉంటే మేము తలుసుకుంటే మీరు ఇక్కడ కాదు, తెలంగాణ దరిదాపుల్లో కూడా కనపడకుండా పోతారు. జాగ్రత్తగా మెదలండి. కానీ తెలంగాణ కల్చర్ను అవమానిస్తే ఎవ్వరు ఊరుకునే పరిస్థితే లేదు. కాబట్టి మార్వాడి గోబ్యాక్, రాజస్థానీ కల్చర్ గోబ్యాక్ అని చెప్తా ఉన్నాం. తప్పకుండా చేసి చూపిస్తాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.